జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కార్మిక్ నగర్లో ఉన్నాము. ఇక్కడ ఆశ్రిద్ రా హై స్కూల్ ఇది. ఈ స్కూల్లో ఏంటంటే ఎస్పెషల్లీ 8 బూత్లు ఉన్నాయి. 8 బూత్లకు గాను 8192 ఓటర్లకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అయితే నడుస్తుంది. ఒక్కసారి మనం బ్యాక్ ఎండ్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఇక్కడ అంటే మనము చాలా బూత్లు తిరిగినాం పొద్దున్నుంచి, కానీ చాలా దగ్గర మందకోడిగా సామ్గా పోలింగ్ ప్రక్రియ అనేది నడుస్తుంది. కానీ ఈ బూత్ దగ్గర వస్తే మాత్రం కొంత ఎలక్షన్ హడావిడి, కొంత ఉప ఎన్నికల హడావిడి అయితే ఈ ప్లేస్లో కనిపిస్తుంది అనాలి. ఎందుకంటే ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే స్కూల్లో ఏవైతే రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్లోనైతే 5 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయగా రైట్ సైడ్లో ఒక 3 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. అయితే ఉదయం నుంచి అంటే 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఉప ఎన్నిక ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఎట్లాంటి ఈవీఎంల మొరాయింపు కావచ్చు, ఎలాంటి సంఘటనలు కావచ్చు, అంటే గొడవలు కావచ్చు, ఇట్లాంటివి అయితే ఏం జరగలేదు. చాలా కూల్గా కామ్గానైతే పోలింగ్ అనేది నడుస్తుంది. సో ఎవరికి వాళ్ళుగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని పోతున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిందంటే యంగ్స్టర్స్ కావచ్చు, లేదంటే కొంత వృద్ధులు, కొంత కాళ్ళు చేతులు, కొంత నడవలేని వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్, వాళ్ళ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. సో ఇక్కడ మాత్రం ఉప ఎన్నికల హడావిడి వాతావరణం మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, మొబైల్స్ ఏమన్నా తెచ్చుకున్నా కూడా మొబైల్ డిపాజిట్ చేసేటువంటి ఫెసిలిటీస్ని ఇక్కడ ఉన్నటువంటి టెంట్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన లిస్ట్ ఏదైతే తీసుకొస్తారో, ఆ లిస్ట్లో ఓటర్ స్లిప్ ఏదైతే తీసుకొస్తారో ఆ ఓటర్ స్లిప్లో చూసి వాళ్ళ ఓటు హక్కు ఎక్కడుంది, ఏ బూత్లోకి వెళ్ళాలి, సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ని అయితే అందిస్తున్నారు. సో ఓటు వేసిన తర్వాత కూడా వాళ్ళు చాలా హ్యాపీగా బయటికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా చెప్పుకుంటున్నారు, ఓటు హక్కు అనేది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, దాన్ని వినియోగించుకోవాలి. ఎవరికి వేస్తాము ఎవరికి వేయమనేది తర్వాత సంగతి, కానీ ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఒక మంచి కాజ్ తోటైతే ఇక్కడికి ఓటర్లు అయితే వస్తున్నారు. సో ఉదయం నుంచి అంటే 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ ఉప ఎన్నిక పోలింగ్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి, సో 8192 ఓటర్లు లిస్ట్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు 2060 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. దాంట్లో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. సో యంగర్స్ ఉన్నారు, అట్లాగే కొంత వృద్ధులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న సిచ్యువేషన్. దాదాపు 1 గంట పాటు నేను ఇక్కడ వెయిట్ చేసిన, చూస్తున్నా. సో వస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటున్నారు, లోపలికి వెళ్తున్నారు, ఓటు హక్కు వినియోగించుకొని బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ని అయితే మనం చూస్తున్నాము. మా మిస్సెస్కి ఏమో ఓటు ఉంది, నా ఓటు తీసేశారు. నా ఓటు షిఫ్ట్ చేయడానికి రాశారంటే నాకు ఓటు ఇవ్వట్లేదు. మేము ఎక్కడే ఉంటాం కార్మినగర్లో, మా ఓటు ఉంది, నెంబర్ ఉంది, మేము ఓటు వేయడానికి నాకు అవసరం లేదు. ఈవిడికి ఇచ్చారు, నేను ఒక్కడే షిఫ్ట్ అయినట్టు. మనము ఓటర్ స్లిప్లని ముందే కలెక్ట్ చేసుకుంటాం, ఇంటి దగ్గర కూడా వచ్చి ఇస్తుంటారు కదా, అట్లా ఎప్పుడు ఇవ్వలేదు మాకు అసలు ఇవ్వలేదు. మాకు అసలు ఇవ్వలేదు. మొన్న సంవత్సరం వేసిన, మొన్న ఇంత ముందు ఎలక్షన్లో వేసినాం, అసెంబ్లీ ఎలక్షన్లో వేసాం, ఇప్పుడు లేదు అంటున్నారు. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోకపోయినారు సార్, ఐడి ప్రూఫ్ తీసుకొని వచ్చారు కదా, ఎలక్షన్ ఐడి తీసుకొచ్చినా. ఆవిడ వేసింది, ఆవిడకు ఉంది, నాకు లేదట. ఒకరికి ఉండి ఒకరికి పడతా షిఫ్ట్ అయితే ఉండదు అట్లా. ఒకసారి మళ్ళీ ఈ పోలింగ్ పెట్టుకున్నారు కదా ఈ సెంటర్స్, వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేయకపోయినారా, చేశారా? వాళ్ళు మాకేం సంబంధం లేదంటారు. వాళ్ళు ఇది వరకు వేసాను కదా, నేను 1.5-2 years బ్యాక్ ఎలక్షన్ అయింది కదా, అప్పుడు వేసాం కదా, ఈ ఇంట్లోనే షిఫ్ట్ అయిపోయిందా. మా మిస్సెస్ కూడా నాకు లేపడం ఏంటి, ఆవిడకుంటా మరి ఇద్దరికే తీసేశారని కోపం వెళ్ళిపోయాం అనుకుంటాం. అది లేదు, ఆవిడకి ఇచ్చేది నాకు ఇవ్వట్లేదు. అక్కడ కనుక్కోండి అంటే ఇక్కడ ఎవరు కొనుక్కుంటాం, ఎవరిని కొనుక్కోలే. సో ఈ తిరుగుడు ఎందుకనేసి బ్యాక్ వెళ్ళిపోతారా, ఏమన్నా ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉందా? ఎవరు చేయట్లేదు కదా, అడిగితే ఎవరు చేయటం, ఎవరు పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోయింది మీరు చూసుకోండి అంటున్నారు. మళ్ళీ అంటే మేము షిఫ్ట్ అవ్వలేదని మళ్ళీ తర్వాత పెట్టుకోవాలంట. మీరు రాగానే మీ ఐడి ప్రూఫ్ చూడంగానే మీ స్లిప్ తీసి ఇచ్చేసారు, నేను వేసాను ఇప్పుడే 5 నిమిషాలు వేస్తాను. 5 నిమిషాలు మరి ఈసారిది లేదంట. అవును లేదంటున్నారు. మరి ఏదన్నా వేరే బూత్లలో ఏమన్నా ట్రై? కాదు, ఎప్పుడు ఇదే బూత్లు వేస్తాం మేము. అప్పుడే 25 years నుంచి చేస్తున్నాం ఇక్కడే. 1 year కాదు, 25 years బ్యాక్ నుంచి చేస్తున్నాం మేము. ఎప్పుడు జనార్దన్ రెడ్డి గారి టైంలో నుంచి చేస్తున్నాం మేము, కానీ మాకు లేదు, ఇప్పుడు లేదు. సో ఇక్కడ ఈ సెంటర్స్ పెట్టుకొని కూర్చున్నారు కదా, ఒక్కసారి ఎంక్వైరీ చేయండి సార్. మళ్ళీ కూడా ఈ ఉన్నాయి కదా పోల్ స్టేషన్స్, వాళ్ళకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి వీళ్ళందరూ ఉన్నారు కదా, ఒక్కసారి మీరు షిఫ్ట్ అయిపోయారు అని రాసి పెట్టారు అని చెప్తున్నారు వాళ్ళు.
షిఫ్ట్ అయినట్టు వచ్చింది మాకు అని అంటే చెప్తున్నారు. మీ పేరు మీద ఇంకెవరైనా ఓటేసేటువంటి అట్లా అదేమన్నా తరీకా కనిపిస్తుందా, లేదంటే అసలు కంప్లీట్ మీ పేరే లేదా? ఉంది, పేరు ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ, ఫోటో కూడా ఉంది అక్కడ, అక్కడ పేరు రాసి ఉంది, అదే ఉంది. వాళ్ళకి సెపరేట్ అంటే లిస్ట్ ఇచ్చారంట, అందులో షిఫ్ట్ అని ఉన్నదట. అక్కడ అక్కడ ఫోటో ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ, నా ఫోటో నా ఓటు సంబంధించి అన్నీ ఉన్నాయి. మరి చూపించాను, అడగండి మీ ప్రాబ్లమ్ని ట్విట్టర్లో కానీ ఇంకా ఎక్కడన్నా పోస్ట్ చేయండి. కనీసం ఈవినింగ్ వరకైనా మీకు ఎవరైనా అధికారులు స్పందించే ఛాన్స్ ఉంటుంది. సరే. नहीं नहीं अच्छा है, बहुत ज़बरदस्त है माशाल्लाह, बहुत अच्छा बंदोबस्त करे हैं पुलिस। नहीं नहीं कुछ भी नहीं, टाइम कुछ भी नहीं लग रहा, कुछ नहीं है, बहुत फास्ट है, बहुत अच्छी पोलिंग हो रही है, बहुत ज़बरदस्त हो रही है, सिंपल ये स्कूल में 8 पोलिंग बूथ्स है. माशाल्लाह। इधर ही से थोड़ा ये वेदर दिख रहा इलेक्शंस का. हाँ इधर ही ज़रा पब्लिक ज़्यादा दिख रहा, आप जाके नहीं देखे दूसरे बूथों पे कैसा दिख रहा? खाली है इसीलिए. हाँ चलो माशाल्लाह, चलो अच्छा है, हक है अपना डालना वोट, अपना जमहूरी हक है, अच्छा ही इस्तेमाल करना, अच्छे कैंडिडेट को चुनना, पब्लिक का फ़ायदा होना, ऐसे जने को देखना बहुत अच्छी चीज़ है। देखेंगे क्या होता है, ऊपर वाले की मर्जी। థ్యాంక్ యూ భయ్యా. थैंक यू। ఓటేసిన మేడం. ఏం చెప్తావు? ఓటు అనేది చాలా ముఖ్యం మేడం. అది అది డెవలప్మెంట్ కావాలన్నా కూడా, అభివృద్ధి జరగాలన్నా కూడా ఓటు మనం వినియోగించుకుంటే అడగడానికి హక్కు ఉంటుంది. అసలు ఓటు వేయకపోతే అడగడానికి డిమాండ్ ఉంటుంది. ఈ అడగను అంటే ఓటు వేయనోళ్ళు కూడా కానీ చాలా సమాజం పట్ల వాళ్ళకి ఏదో ప్రేమ ఉన్నట్టు, లేకపోతే ఏదో లీడర్లను తిట్టుకుంటా ఇంకేదో మాట్లాడుతుంటారు క్యాజువల్గా. నిజంగా ఓటు హక్కు వేసిన వాళ్ళకి అడిగే రైట్స్ ఉంటాయి అంటావా? ఏం చెప్తావు నువ్వు చెప్పాలంటే? అంటే మేడం డెవలప్మెంట్ చూసి ఇప్పుడు ఏరియాని బట్టి డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఫస్ట్ అంత ప్రజలు అభివృద్ధి చెందు అది గమనిస్తారు మేడం. మన అభివృద్ధి చెందుతుందంటే ఆ లీడర్ మంచిగా చేస్తున్నట్టు. అసలు మోర్లు రోడ్లు కానీ ఫెసిలిటీ ఏం లేకపోతే ఈ లీడర్ ఏం చేస్తున్నాడా అని మన పీపుల్స్ కూడా ఓట్ వేయడానికి రారు మేడం. ఏదైనా డెవలప్మెంట్ అంటే పాత ప్రీవియస్గా ఎట్లా ఉండే, ఓల్డ్ ఎట్లా ఉండే, న్యూ ఎట్లా ఉందని అభివృద్ధి చూసి జనాలు ఓట్ వేయడానికి వస్తారు మేడం. సో నేనైతే ఓటు మాత్రం ఉపయోగించుకున్నాను మేడం. ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మనం పొద్దున్న లేస్తే కష్టపడకుండా తప్పుతలేదు. సో డెవలప్మెంట్ ఏం కనిపిస్తలేదు, ఎందుకు వేసుడు అన్నట్టు ఆలోచిస్తారు. అది కంపల్సరీగా ప్రతి క్యాండిడేట్ ఎవరైనా సరే, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ డెవలప్మెంట్ చూసే ఓటింగ్ శాతం పెరిగిద్ది. ఓటింగ్ బ్యాంక్ పెరగాలంటే డెవలప్మెంట్ ఉంటే ఓటింగ్ ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఓటింగ్ డెవలప్మెంట్ లేకపోతే ఓటు వేయడానికి వెనక ముందు రాలేకపోతున్నారు. కాబట్టి కంపల్సరీ డెవలప్మెంట్ చేస్తుంటే ఓటింగ్ శాతం పెరగడానికి అవకాశం ఉన్నది. ఇప్పటికైనా ప్రజలు ఓటర్లు మొత్తం కూడా ఆలోచించి ఓటును వినియోగించుకొని అవసరమైతే గెలిచిన వాడిని గట్టిగా నిలదీసి మాకు పని చేయని మనం అడగటం ధర్మం. అందరు వేస్తారా? ఎవరన్నా ఇంట్రెస్ట్ లేనట్టే మనకు లేదు అందరం వేస్తాం. పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఈ స్కూల్ దగ్గర. సో లైన్ ఎంతసేపు నించున్నారు? లేరు ఎక్కువ, 5-6 మంది, పెద్దగా ఎక్కువ లైన్ లేదు, 10 మందివి. చూడగానే ఆ స్లిప్ చూడంగానే మీది లిస్ట్లో దొరికిందా నేమ్? మాకు పాతగా మేము ఎమ్మడే చాలాసేపు చూసే పని ఏం లేదు. అంటే మీ ఏరియాలో ముందు నుంచే ఈ ఓటర్ స్లిప్స్ పంచడం ఇవంతా ప్రాసెస్ నడిచిందా? 35 ఏళ్ళ సంది ఉంది అట్లా, అందుకొరకు పెద్దగా అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయమ్మా లోపల? అంటే ఇబ్బంది టెక్నికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ అట్లా ఏం లేదు, మంచిగా ఉంది. వేసిన వాళ్ళకి ఓటు వెళ్తుందా లేదంటే డిస్ప్లేలో ఏమైనా వేరే చూపిస్తుందా? అదంతా ఏం లేదు, వేసిన వాళ్ళకే వెళ్తుంది. థ్యాంక్ యూ. సరే. అవునా, బాగానే వచ్చారు ఈ బూత్లో వేయడానికి. ఇక్కడ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తారా మంచిగానే ఓటు వేయడానికి? ఒప్పో ఇంట్రెస్ట్ ఏంటి, ఇప్పుడు 100కి 90 పోలు అవుతాయి ఈ ఏరియాలోనా? ఎప్పుడైనా అంటే ఈ బూత్ లో అంటున్నావా ఈ ఏరియాలో? ఎంత లేవర్ ఏరియా ఇది. ఓకే. కారిమనగర్ అంటే లేవర్ ఏరియా. ఓకే. దానికి ఓటేత్తగా చూస్తారు తప్ప అభిమానం, అభిమానం, ఒక అభిమానం చేయించి ఓటు వేయాలి, మన హక్కు అని ఓటే ముందుకు వస్తారు. మరి కొన్ని ఉంటే జూబ్లీస్ ఏరియా, ఈ కుక్కడపల్లి ఏరియా డబ్బున్న వాళ్ళు వస్తారా ఓటేస్తాకి? అది ఇది లేవర్ ఏరియా. అది జనార్దన్ రెడ్డి గారి ఏరియా ఇది. ఒకప్పుడు మహానుభావుడు ఆయన. అందరికి ఇల్లు ఒప్పించు, మరి ఇవన్నీ ఆయన ఒప్పించినాయా అమ్మా? ఇవన్నీ ఆయన ఒప్పించినాయా జనార్దన్ రెడ్డి గారు. ఆయన ఉంటే
అసలు సీఎం అవుతుందేమో. ఈ మధ్యలో నడవాలన్నా రావాలన్నా ఇబ్బందిగానే ఫీల్ అవుతారు అందరూ, పెద్దగా వేస్తలేరు. నడుస్తున్నామా, నడుస్తూనే మంచిగా ఉంటుందిగా. నడవపోతే ఏం మంచిగా ఉంటుంది? తిని కూర్చుంటే వాళ్ళు వచ్చేదే కానీ నడవలేమా. ఏదో ఒక పని చేసి నన్ను అడుగులు వేస్తే మంచిగా ఉంటుందా. జర మధ్యాహ్నం పూట అయితే ఖాళీగా ఉంటుందని వచ్చినావమ్మా. మధ్యాహ్నం పూట కాలేం ఉంటే పని అయిపోగానే వస్తాం అంతే, అదేముంది. ఇంట్లో పని తొందరగా అయిపోతే వచ్చేస్తాము, వదిలిపెట్టి వచ్చేస్తే అది అట్లా ఉండిపోతుంది. అది చేసుకొని వచ్చినా కొంచెం లైన్ ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది, కూర్చున్నా వేసి వస్తాం అనిపిస్తుంది అంతే. అది ఓపిక లేని వాళ్ళు పెట్టి వస్తే అది అంతే ఉంటుంది, ఇది ఇంత ఉంటుంది. ఓపికతో పోతా ఉంటే అన్నీ పోతాయి అంతేగా మరి. ఇంకా అదే బిడ్డ అంతే. వేస్తరే లేరు, రాస్తలేరు. మేమైతే నా ఫ్యామిలీ మొత్తం అన్నీ వచ్చినాయి బిడ్డ, లేదనుకుండా మగ పిల్లలు పంపించేసిన 8 ఉన్నాయి, 8 ఓట్లు. పెద్ద బాబు 6 గంటలకు వచ్చేసాడు, డ్యూటీకి వెళ్ళిండు, రాలేదు. పెద్ద మున్సిపాలిటీలో ఉంటుంది ఒక్క ఆయనకే, ఇంకా నలుగురికి లేదు బిడ్డ. పోయిరు, ఏదో ఒకటి చేసుకుంటారు, పోయిరు. పోలీసులు కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు, ఎక్కువగా పోలింగ్ బూత్లు ఉన్న చోట అట్లాగే సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించిన పోలింగ్ సెంటర్స్ దగ్గరనైతే ఎక్కువగా పోలీసులు మోహరించారు. సో ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు వాళ్ళ ఫోన్లలో బంధించడం కావచ్చు, ఇవన్నీ చేసి వాళ్ళ పై ఆఫీసర్స్కి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ని కూడా మనం చూస్తున్నాము. పటిష్టమైనటువంటి భద్రత నడుమ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ అయితే నడుస్తుంది. సో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఈ కార్మిక్ నగర్లో నిరుపేద అట్లాగే మైనార్టీ ఓటు బ్యాంక్ అనేది ఎక్కువగా ఉంటుంది. నేను చూసినప్పటికీ చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని పోతున్నారు. సో దాదాపు 8,192 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు 2,060కి పైగానే కూడా ఓట్లు నమోదయ్యాయి. అంటే ఓటింగ్ పర్సంటేజ్ నమోదైందంటే 25% పైగానే ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ అయితే నమోదైంది. ఓవరాల్గా చూసుకుంటే 11 గంటల వరకు 20% ఈ నియోజకవర్గంలో పోలింగ్ నమోదవగా ఇప్పటి వరకు ఆన్ అండ్ యావరేజ్ మధ్యాహ్నానికి చేరింది ఓటింగ్ టైం కాబట్టి. సో దాదాపు 30% అయితే ఓవరాల్గా నియోజకవర్గంగా ఓటింగ్ పర్సంటేజ్, ఎందుకంటే జిహెచ్ఎంసీ గంటకి 2 గంటలకి ఎన్ని ఓట్లు నియోజకవర్గ వ్యాప్తంగా నమోదైంది అనేది తెలుపుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే మాత్రం ఇక్కడ చాలా సైలెంట్గా కొంత హడావిడి వాతావరణం అయితే మనకి స్కూల్ అట్మాస్ఫియర్లో కనబడుతుంది. ఎందుకంటే 8 పోలింగ్ స్టేషన్లు ఒకే స్కూల్లో ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని ఇక్కడ ఓటర్లు ఓటింగ్ కోసం వచ్చే వాళ్ళకు, పోలింగ్ కోసం వచ్చే వాళ్ళకు అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫికేషన్ ఇచ్చి లోపలికి పంపిస్తున్నారు. దాదాపు 15 మినిట్స్ గ్యాప్లోనైతే లోపలికి పోయిన వాళ్ళు బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు ఈ కార్మిక్ నగర్లో ఓటింగ్ పర్సంటేజ్ అట్లాగే పోలింగ్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ వీరాతో హరిత, తెలంగాణ ఫోకస్.